అదేనండి. సో, ఇప్పుడు మీకు జియోగ్రాఫికల్ ఏరియాని బట్టి మీకు జనరేషన్ అనేది తప్పకుండా మారుతుంది మీకు. ఆహ్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా నేనిప్పుడు తెలంగాణలో చూసుకుంటే నేచర్ అనేది ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క దాంట్లో ఆహ్, బ్లెస్ చేసింది. ఐ థింక్ తెలంగాణకి ఒక బ్లెస్సింగ్ ఏంటంటే మనకి ఈ సోలార్ ఇన్సోలేషన్ అంటారు. లేదా సోలార్ ఇరిడేషన్ అంటారు. సో, ఇది 5.5 కిలోవాట్ అవర్ పర్ స్క్వేర్ మీటర్ అనేది దట్ ఈస్ ది సోలార్ ఇన్‌స్టాలేషన్ మనకి తెలంగాణలో ఉంది కాబట్టి ఇది వెరీ గుడ్ పొటెన్షియల్ ప్లేస్ ఫర్ ఇన్‌స్టాలేషన్. అంటే అలా అని చెప్పి వేరే ప్రదేశాలు దీనికి సూటబుల్ కాదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ మీకేంటంటే మీకు జనరేషన్ పరంగా మీకు అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మీరు ఇండియాలో చూసుకుంటే కూడా అక్కడ మీకు ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు కొద్దిగా మీకు జనరేషన్ బెటర్‌గా ఉంటుంది. వేరే ప్లేస్‌లో కూడా జనరేషన్ అయితుంది. కానీ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఫేవర్ చేస్తాయంటే కొన్ని ప్రదేశాల్లో కొన్ని బాగా ఉంటాయి. సో, సోలార్‌కి కూడా అది చూసుకుంటే మనకి తెలంగాణలో వేరైన బెటర్ ప్లేస్ అని కొద్దిగా మంచి ప్లేస్‌లో ఉన్నాము. ఆంధ్రాలో కూడా వస్తుంది మీకు, రాయలసీమలో కూడా వస్తుంది, అన్ని జాగాలో వస్తుంది. కానీ అది ప్రకృతి యొక్క అది గిఫ్ట్ అనుకోవచ్చు మనకి. కొంచెం ఎక్కువ మనకి ప్రకృతి ఇచ్చింది మనకి. సో, ఐ వుడ్ అదే అనుకుంటున్నాను. వేరే ప్రదేశాలు బాలేవని కాదు. కానీ మనం ఉన్న ప్లేస్‌లో కొద్దిగా ప్రకృతి ఇంకా మనల్ని ఫేవర్ చేసి ఇంకా కొద్దిగా ఎక్కువ జనరేషన్ ఇస్తుంది. మిగతా ప్లేస్‌లో కూడా మీకు జనరేషన్ వస్తుంది. కానీ అదే ఇప్పుడు మీకు సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు అదే చెప్తారు. ఏంటంటే ఐడియల్ కండిషన్ ప్రకారం చూసుకుంటే మీకు ఇంత ఇంత జనరేషన్ రావాలా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకే తెలుసు అన్ని ప్రదేశాల్లో ఒకేలాగా ఉండదని చెప్పేసి. సో, మీకు తప్పకుండా కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది మీకు జనరేషన్‌లో ప్రదేశాన్ని బట్టి.